ఈ మేషరాశి వారికి ఈ 2026 మే నెలలో తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ మే నెలంతా కూడా జన్మరాశిలో అనగా మేషరాశిలోను ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలోను సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలోన్నతులవుతారు. మీకు రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. బ్యాంకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూల పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలోను, ఆ తర్వాత తృతీయ భావమైనటువంటి మిథున రాశిలోను సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలంతా కూడా సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సృజన సహకారంతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో కూడా మీరు కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. ఈ మాసంలో మీరు తప్పనిసరిగా గణపతి పూజ నిర్వహించుకోండి. అలాగే శనీశ్వర దర్శనం కానీ లేకపోతే శనివారం ఈశ్వరునికి కానీ పాలాభిషేకాన్ని నిర్వర్తించండి. మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. అలాగే సూర్య ఆరాధన చేస్తూ గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల ఈ మాసంలో మరింతగా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు.